చేతులు లేకుండా బాణం ఎలా వదులుతారో తెలుసా? ఈ ప్రశ్నకి జవాబు ఈ రోజు మనం చెప్పుకునే కదా. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక అమ్మాయి పుట్టుకతోనే చేతులు లేవు. ఆమె పేరు శీతల్ దేవి. శీతల్ దేవి పుట్టుకతోనే ఫోకోమీలియా అనే రేర్ కండిషన్తో జన్మించారు. చేతులు లేవు, రోజూ చేసే చిన్న చిన్న పనులే పెద్ద సవాళ్ళు అయ్యేవి. స్కూల్లో ఆమెను ఆశ్చర్యంగా చూసే చూపులు ఎక్కువ. కొన్ని కళ్ళల్లో జాలి, కొన్ని కళ్ళల్లో ప్రశ్నలు. ప్రోత్సాహం కన్నా జాలితో ఎక్కువ చూసిన కళ్ళు. కానీ ఆమె కుటుంబం ఒకటి మాత్రం నిర్ణయించింది, ఈ పిల్లని దయతో కాదు ధైర్యంతో పెంచాలి అని. చిన్న వయసులోనే తానే తినడం, తానే రాయడం, తానే బ్యాలెన్స్ చేసుకోవడం, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడమే రోజు ఎక్సర్సైజ్ లాంటిది. ఏది ఈజీ కాదు, కానీ గివప్ అనే ఆప్షన్ ఆమెకు లేదు. పారాస్పోర్ట్స్ అంటే ఏంటో తెలుసా? శారీరక సవాళ్లు ఉన్న వాళ్ళు కూడా తమ శక్తికి తగ్గట్టు ప్రత్యేకంగా రూపొందించిన క్రీడలే పారాస్పోర్ట్స్. అలాంటి ఒక పారాస్పోర్ట్స్ క్యాంప్లోనే కోచెస్ గమనించారు ఆమె బాడీ కంట్రోల్ ఎక్స్ట్రాడినరీ అని. అక్కడే ఒక రిస్కీ క్వశ్చన్ వేశారు, ఆర్చరీ ట్రై చేస్తావా అని. చేతులు లేని అమ్మాయి ఆర్చరీ అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది. కానీ అదే ప్రశ్న ఆమె జీవితాన్ని మార్చింది. చేతులు లేవు, కానీ ఆమె కాళ్ళు, భుజాలు, దవడలే ఆమె ఆయుధాలు. ఆర్చరీలో బాణాన్ని కాళ్లతో పట్టుకుని భుజంతో బ్యాలెన్స్ చేసి దవడతో రిలీజ్ చేసేది. ట్రైనింగ్ రోజుల్లో ఎన్నోసార్లు పడిపోయింది. శారీరక నొప్పి కూడా అనుభవించింది. ఫెయిల్యూర్స్ కూడా ఎదురయ్యాయి. అలా ఆమెకి పడిపోవడం అలవాటైంది. నొప్పిని కూడా సహనంగా భావించింది. ఓటమిని కూడా ఓ పాఠంగా తీసుకుంది. కాళ్ళు, భుజాలు, దవడల మీద గంటల తరబడి ప్రాక్టీస్. ఒక్క షాట్ పర్ఫెక్ట్ అవ్వడానికి 100 అటెంప్ట్స్. ఇది డిసిప్లిన్, పేషెన్స్ అండ్ తనపై తనకున్న నమ్మకం. ఆ కష్టానికి ప్రతిఫలం ఏషియా పారా గేమ్స్లో గోల్డ్ మెడల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో రికార్డ్స్, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అప్పుడు ప్రపంచం ఒక విషయం అర్థం చేసుకుంది, వైఫల్యం పరిమితి కాదు, పరిమితి మన ఆలోచనలోనే ఉంటుంది అని. ఈ సాధారణ ప్రతిభకి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2023లో అర్జున అవార్డుతో గౌరవించింది. ఇది మెడల్ కాదు, కోట్ల మందికి ఇచ్చిన మెసేజ్. మనలో చాలా మంది ఎక్స్క్యూజెస్ వెతుకుతాం, కంఫర్ట్ జోన్లో ఉంటాం. కానీ శీతల్ దేవి ఎక్స్క్యూజెస్ లేకుండా, కంఫర్ట్ లేకుండా కాన్ఫిడెన్స్తో నిలబడింది. డిసేబిలిటీ అనేది వీక్నెస్ కాదు, సొసైటీ వేసే లిమిట్స్ కంటే మన నమ్మకం చాలా బలమైనది. ఈ కథ జాలి కోసం కాదు, మోటివేషన్ కోసం కాదు, మనం మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నామా అన్న ప్రశ్న కోసం. ఈ కథ ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే కాదు, మనలో ఉన్న భయాల్ని ప్రశ్నించడానికి. ఈ వీడియో మీ మనసుకు తాకితే షేర్ చేయండి. సైలెంట్ టేల్స్ బై చందనాకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నిజమైన కథలు మెల్లగా కాదు, లోతుగా మారుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.